అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసండి. అదేనండి, సూపర్ టేస్టీగా ఉండే రాగి లడ్డు హెల్దీ రెసిపీ. మన పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా రాగి పిండితో సూపర్ టేస్టీగా ఉండే రాగి లడ్డులను చేసి వారికి రోజుకు ఒకటి ఇవ్వడం వలన పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి. శక్తిని ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి లడ్డు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి అనేది కరిగిన తర్వాత 1 కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మరియు నెయ్యి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత రాగి పిండి యొక్క పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు వీటిని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవలసి ఉంటుంది. వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే మనకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వేయించుకొని మనం వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వీటిని వేయించుకోవాలి. పల్లీలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న వాటిని పొట్టు తీసివేసి తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు తొలగించుకున్న పల్లీలను అందులో యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 20 ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. మనకు గ్రైండ్ చేస్తే పౌడర్ అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ బెల్లంను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 యాలకులు, అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా నువ్వులను యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లడ్డులాగా తయారు చేసుకోవలసి ఉంటుంది. ఇలా రాగి పిండితో లడ్డూలు తయారు చేసి రోజుకు ఒకటి పిల్లలకి ఇవ్వడం వల్ల రాగుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు అనేటివి దృఢంగా ఉండడానికి సహాయపడుతుందండి. అలాగే రాగి పిండి సూక్ష్మజీవులను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కాబట్టి ఇలా రోజుకు ఒకటి లడ్డు తయారు చేసి ఇస్తే పిల్లలు ఆరోగ్యాన్ని మరియు శక్తిని అందించినట్టు అవుతుంది. అలాగే డైరెక్ట్గా ఇష్టం లేని వాళ్ళు అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని వాటిలో కలుపుకొని ఇలా లడ్డూలాగా తయారు చేసి ఇవ్వవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయండి. సూపర్ టేస్టీగా ఉండే రాగి లడ్డు అనేది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.